ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. లిస్టు తయారు చేసి మరీ ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశానని ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కీలకమైన సమాచారం విన్నప్పుడు ఆ రికార్డులని పెన్ డ్రైవ్ ద్వారా తీసుకున్నానని, బీఆర్ఎస్ లో కీలక నేతలకు అందించామని తెలిపారు ప్రణీత్ రావు. 30 మంది ప్రైవేట్ టెక్నికల్ ఆర్మీతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్ల సలహాలతో ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్తున్నాడు ప్రణీత్ రావు. కాంగ్రెస్, బీజేపీ నేతలే కాకుండా బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలకమైన నేతలపై కూడా నిఘా పెట్టినట్లు ప్రణీత్ టీం ఒప్పుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రణీత్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలైతే బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏదైతే ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయన కోర్టులో పోలీసులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ లో అనేకమైన విషయాలు పొందుపరిచారు. ఈ కేసులో ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి కేవలం ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాడు. ఇదంతా కూడా ఈ రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి సలహా ప్రకారం 30 మందితో ఒక ఆర్మీ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ప్రైవేట్ టెక్నికల్ తో ఆర్మీ టీమ్ ను ఒక ఏర్పాటు చేసి ఈ రికార్డింగ్ వ్యవహారం అనేది నడిపించారు. తాను ధ్వంసం చేసిన 45 హార్డ్ డిస్క్ లో దాదాపు 10 లక్షలకు పైగానే కాల్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఎరేజ్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులకి సంబంధించిన ఫోన్స్ అనేవి రికార్డ్ చేసి వారిని బెదిరించి విషయాన్ని అధినేతకు అందజేస్తానని చెప్పి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా అతను నేరం అంగీకరించినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ వజ్రాల సంబంధించిన వ్యాపారులు కానీ పెద్ద పెద్ద బడా మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఏదైతే హవాలా డబ్బులు నడుపుతున్న వ్యాపారస్తుల కాల్స్ కూడా వీటన్నింటినీ కూడా ఆయన రికార్డ్ చేసి వారిని బెదిరించి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేసి బినామీ ఆస్తులు భారీగానే కూడబెట్టినట్లుగా అధికారులు పంజాగుట్ట పోలీస్ అధికారులు తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేశారు. అయితే కృష్ణ, అంటే ప్రణీత్ కుమార్ వెనక ఎవరున్నారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అనుకోవచ్చా? ఎవరి పేర్లన్నా వెల్లడించారని అనుకోవచ్చా? నన్ను ఇలా చేయమన్నారు అని. భవాని, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అవుతుంది. ఇప్పటికే 3 ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసి విచారణ అనేది కొనసాగుతుంది. టీఆర్ఎస్ కు సంబంధించి అప్పట్లో ఆయనకు ఎవరైతే సహకరించారో ఈ రిటైర్డ్ ఆఫీసర్ల వ్యవహారానికి సంబంధించి వారి వివరాలు సేకరించడమే కాకుండా వారు టెక్నికల్ ఆయన 30 మంది ఒక ప్రైవేట్ టెక్నికల్ ఆర్మీని ఒక సైన్యాన్ని నడిపించి ఎక్కడికక్కడ వార్ రూమ్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందులో పనిచేసిన వ్యక్తులు ఎవరు, ఆయనకు సహకరించిన వ్యక్తులు ఎవరు అన్న విషయాన్ని కూడా అధికారులు అన్ని కూడా కూపిలవుతున్నారు. ఆ పేర్లన్నింటినీ కూడా అధికారులు సేకరించిన తర్వాత వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అవసరమైతే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. భవన్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.